బైకు పాడవటంతో బస్సు ఎక్కిన టైలరింగ్ మాస్టారు ఇప్పటికే ఆలస్యం కావటంతో షాపులో కుర్రాడికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు. నా బైకు పాడైపోయింది, బస్సులో వస్తున్నాను, కాస్త టైం పట్టేలా ఉంది, ఇంతలోగా నువ్వు చేతులు కట్ చేయి, నేను వచ్చి మెడ కట్ చేస్తాను అన్నాడు. డ్రైవరు ఆ మాటలు సరిగా వినకుండా తన చేయి మెడ అనుకొని భయంతో బస్సు నిలిపివేసి పరుగందుకున్నాడు. భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. ఏమోయ్, ఈ నెల జీతం బదులుగా 100 ముద్దులు పంపిస్తున్నాను, తీసుకో. భార్య నుండి ఒక ఉత్తరం వచ్చింది. మీరు పంపిన 100 ముద్దులు పాలు పోసేవాడికి 2 ముద్దులు ఇచ్చాను. మన ఎదురుంటి వెంకటేశ్కి 4 ముద్దులు, పక్కింటి పరాందానికి 6 ముద్దులు, కూరగాయలు తెచ్చేవాడికి 4 ముద్దులు ఇస్తానంటే ఒప్పుకోలేదు. అందుకని 8 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది. రోజు 5 ముద్దులు ఇంటి ఓనర్ పట్టుకెళ్తున్నాడు. కంగారు పడకండి, నా వద్ద మీరు పంపిన దాంట్లో 30 ముద్దులు ఉన్నాయి. అవి ఊర్లో నాకు నచ్చిన అందమైన అబ్బాయిలకు పంపిద్దాం అనుకుంటున్నాను. భర్త నుంచి వెంటనే టెలిగ్రామ్ వచ్చింది. రేపే నా జీతం, మనీ ఆర్డర్ పంపిస్తున్నాను, ముద్దులు ఇవ్వటం ఆపేయ్ వెంటనే.